రాష్ట్రంలో ఎల్లుండి నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. ఉత్తర భారతదేశంలోని భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకి 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్న అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. కనిపిస్తుంది. అసలు వర్షాలు పడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఏప్రిల్ మేలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది, కానీ జూన్ జూలైలో కూడా వర్షాలు నమోదు కాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఆ అంశాలు ఏంటో మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఈసారి జూన్ జూలైలో కూడా లోటు వర్షాలు ఉన్నాయి సార్. అసలు ప్రధానమైన కారణాలు ఏంటి సార్? మనకి వర్షం పడాలంటే మాన్సూన్ విండ్స్ వచ్చినాక కూడా మాన్సూన్ విండ్స్ మనకి నైరుతి దిక్కు నుంచి వస్తాయి. నైరుతి దిక్కు అలాగే పశ్చిమ దిక్కు నుంచి మాన్సూన్ విండ్స్ వస్తాయి. ఈ విండ్స్ మన గుండా పోతున్నంత మాత్రాన మనకి వర్షాలు పడవు. మనకి తెలంగాణ ప్రాంతంలో వర్షం పడాలంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇలాంటి అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ కింద నుంచి వస్తున్న గాలులు అక్కడ టర్న్ అవ్వడం వల్ల మనకి ఏదైనా అల్పపీడనం ఏర్పడినట్టయితే ఏమవుతుందంటే గాలులు దాని చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతాయి. అపసవ్య దిశలో అప్పటి వరకు స్ట్రైట్గా పోతున్న గాలులు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక అల్పపీడనం ఉంది. అల్పపీడనం ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన గాలి ఇట్లా టర్న్ అవుతుంది. ఇట్లా టర్న్ అవుతున్నప్పుడు ఇక్కడికై ఈ ఏరియా అంతా కూడా మాయిశ్చర్ పేరుకుంటుందన్నమాట. పేరుకుని అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. మనకి ఈ సీజన్లో ఇంతవరకు మన పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అటువంటి సిచ్యుయేషన్ ఏర్పడలేదు. అందువల్ల మనకున్న మాన్సూన్ గాలులు పోతున్నప్పటికీ మాన్సూన్ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. ఎక్కడ ఉత్తర భారతదేశంలోనూ ఇటు పశ్చిమ తీరంలోనూ ఇటంతా బాగానే ఉన్నప్పటికీ మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడాలంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫామ్ అవ్వాలి. ప్రధానంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణకు మరియు అదేవిధంగా చూసుకుంటే ఉత్తర భారతదేశంలో కూడా ఈ పాటికి అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరియు దాని వరద ప్రభావం కూడా తెలంగాణ మీద ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలుసార్లు చెప్తున్నారు సార్. దానికి మీరు ఏమంటారు సార్? మనకి ఈ పశ్చిమ తీరంలో మన నదులు ఎక్కడి నుంచి అయితే వస్తాయో, గోదావరి, కృష్ణా నదులు, అక్కడ ఏంటంటే ఆఫ్ షోర్ ట్రఫ్ అని చెప్పి మనకి అరేబియన్ సముద్రానికి తీరానికి మధ్యలో ఒక ద్రోణి చాలా రోజులు బట్టి ఉండటం వల్ల అక్కడ ఏమవుతుందంటే అక్కడ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. నమోదవటం వల్ల మన నదుల్లోకి మనకి తెలంగాణలో వర్షాలు పట్టకపోయినా ఆ నదీ పరివాహక ప్రాంతంలో పడటం వల్ల గోదావరి, కృష్ణా నదుల్లోకి నీరు చేరుకుంటుంది. మన డ్యాములు కూడా నిండిపోయి శ్రీశైలం డ్యామ్ కూడా నిండే పరిస్థితి వచ్చింది. అంటే ఇది పూర్తిగా మనం విశ్లేషణ కాలేదు. మన సెంట్రల్ విభాగం వారు కూడా దీన్ని విశ్లేషణ చేస్తారు. అయితే ప్రస్తుతం అనుకుంటున్నది ఏంటంటే మనకి 3rd వీక్లో అయినా ఏదైనా ఒక అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఫామ్ అయ్యి కొంతవరకు లోటు తీరే అవకాశం ఉందని ప్రస్తుతం అనుకుంటున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది సార్ రానున్న 3 రోజుల పాటు వాతావరణం? ఇప్పుడు రాగల 3 రోజుల్లో కొంత గాలుల్లో తేడా మనకు వస్తుంది. మనం ఎల్లుండి నుంచి కొన్ని జిల్లాలకి మనం హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన సిటీలో కూడా మన ఎల్లుండి ఆ తర్వాత రోజు అంటే ఈ రోజు నుంచి 3-4 రోజుల్లో మోడరేట్ నుంచి హెవీ రెయిన్కి అవకాశం ఉంది. సో అది కనుక మనకి జరిగితే మనకి ఈ ఏరియాలో మనకి బాగా ఈ వరంగల్లో హన్మకొండ, ఇటు భువనగిరి, ఈ మన సిటీలోని 3 జిల్లాలు, మహబూబ్ నగర్, ఈ జిల్లాల్లో కొంతమేరకు బాగా వర్షాలు పడి 4-5 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని, ఎల్లుండి తర్వాత రోజు పడే అవకాశం ఉందని ప్రస్తుతం భావిస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా సార్? మనం ప్రస్తుతం అంత వార్నింగ్ ఏమి ఇవ్వలేదండి. ఎల్లుండి భారీ వర్షం అంటే కూడా ఎల్లో వార్నింగే. కొన్ని 4-5 జిల్లాలకి భారీ వర్షము, మన సిటీలో కూడా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి ఎల్లుండి అవకాశం ఉంది. రైట్. ఏదైతే చూసుకుంటే ప్రధానంగా భువనేశ్వర్లో ఒక ఆవర్తన కొనసాగుతుంది కాబట్టి ఎల్లుండి నుండి కొంచెం భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ అధికారి తెలిపారు. మరి ప్రధానంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి నుండి భారీ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మరియు జిల్లాలో చూసుకుంటే ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు మరియు ఈశాన్య తెలంగాణ వరకు తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయని తెలుపుతున్నారు. మరి ప్రధానంగా గంటకు గాలి వేగం 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా పడుద్దని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.